వైఎస్ఆర్ క్రాంతి పథకంలో పనిచేస్తున్న గ్రామ ఆర్గనైజింగ్ సహాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ రోజు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద మహిళలతో పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. వివోఏల కాలపరిమితి సర్క్యులర్ను రద్దు చేసి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని, యూనిఫామ్, గుర్తింపు కార్డులు ప్రభుత్వమే భరించాలని అన్నారు. వేతనాలు నేరుగా తమ ఖాతాల్లోకి జమ చేయాలని, 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, మొబైల్ ఫోన్లను ప్రభుత్వం అందించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరారు. జీవో అసలు లేనట్టేనా? అది సర్క్యులర్ ఇచ్చారండి. అది జీవో ఉంది లేదా అనేది అయితే చెప్పలేము, కానీ అదైతే ఇంప్లిమెంట్ చేయలేదు. ఎవరిని కూడా 3 ఇయర్స్ నిండిపోయిన వాళ్ళు ఎవరిని కూడా తొలగించడం అనేది జరగలేదు. దాని గురించి భయపడాల్సిన పని పడలేదండి. ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ మనకి ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదు. సో కాబట్టి శాలరీస్ విషయం కూడా ఎప్పటి నుంచో వీళ్ళకి ఈ సమస్య ఎక్కువైనా ఈ ప్రభుత్వం నుండి ఇంకో ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిందే సార్. దాని గురించి మేము రిప్రజెంట్ చేస్తున్నాము. జనరేషన్ అయితే ఎవ్రీ మంత్ ఏ మంత్ కా మంత్ ఆధీనంలోనే 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ వచ్చింది. మరి అవన్నీ తప్పుదాలన్నీ మేము సరిచేస్తామని అంటున్నారు. కాబట్టి ఈ 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ని కూడా వెంటనే రద్దు చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, యూనిఫాము, ఐడి కార్డు ఇవేవి కూడా వివోఏలకి ఈరోజు అమలు కావట్లేదు. కాబట్టి వీటిని అమలు చేయాలి. అలాగే ఈరోజు మహిళా మార్ట్లు అని చెప్పేసి రాష్ట్రంలో పెట్టారు, నియోజకవర్గానికి ఒకటి. ఆ నియోజకవర్గాల్లో పెట్టిన మహిళా మార్టుల్లో వివోఏలందరూ కూడా వేలాది రూపాయలు టార్గెట్. మేము సర్వీస్ ఇస్తున్నాం సార్. మేము జీతం ఇవ్వలేదని మేము పని చేయడం మానేవుతుంది. మా టార్గెట్లు మేము చేస్తున్నాము. మాకు ఏవైతే పెండింగ్ గౌరవ వేతనాలు ఉన్నాయో మాకు అది పెంచవలసిన గౌరవం ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము కించపరచట్లేదు. మా ఆకలి బాధలు అర్థం చేసుకొని మేము కష్టపడిన దానికి మా కష్టానికి ఫలితం మా యొక్క గౌరవ వేతనం